వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా. ఇది రథసప్తమి. ఇంకా రేపు రథసప్తమి రోజున ఏం చేస్తే మంచి జరుగుతుంది? రథసప్తమి రోజున సూర్యభగవానుడికి పూజిస్తే మంచి జరుగుతుంది. సూర్యభగవాను నిమిత్తం స్నానం చేసేటప్పుడే, అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేస్తాం చాలా శుభప్రదం. సూర్యోదయానికి ముందే చక్కగా మనం జిల్లేడాకులు తెచ్చుకొని జిల్లేడాకుల మీద రేగిపండు పెట్టి నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తే తప్పనిసరిగా గ్రహ దోషాలు పోతాయి. సూర్యభగవానుడు అంటే కనుక ఆత్మకారకుడు. ఆయన జ్యోతిష్య శాస్త్రంలో ఆయనే పెద్ద. అందువల్ల ఏంటంటే కనుక జ్యోతిష్యపరమైన గ్రహాలకు సంబంధించిన ఏ విధమైనటువంటి అనారోగ్య, అంటే ఆలోచన పరంగా అనారోగ్యాలు అంటే ఏమిటి, సక్సెస్ అవ్వకపోవడం, అదేవిధంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటూ ఉంటాం. అందువల్ల ఎవరైనా సరే ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యారాధన రేపు మార్నింగు స్నానం చేసేటప్పుడే జిల్లేడాకులు కానీ, చిక్కడాకులు కానీ, రేగుపళ్ళు కానీ పెట్టుకుని మనం స్నానం చేసుకొని ఆ తర్వాత ఆయనకి అర్ఘం సమర్పించి చక్కగా పూజించడం వలన ఓం రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్ఘ భాస్కరేభ్యో నమః అనే 12 నామాల్లో ఏ ఒక్క నామంతో అయినా సరే పూజిస్తే తప్పనిసరిగా ఆరోగ్యానికి ఆరోగ్యం, తర్వాత ఆయుష్, ఆ తర్వాత ఐశ్వర్యం 3 ఇస్తాడు ఆయన. అందువల్ల ఆరోగ్యం కురుకురు, ఆయుష్ కురుకురు, ఆ తర్వాత చెప్పాలంటే కనుక ఐశ్వర్యం కురుకురు అని 3 రకాలుగా కూడా ఆయన్ని పూజించడం, హవ్యవాహన అని ఆయన్ని పిలవడం మనం చేసినట్లయితే తప్పనిసరిగా ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. రేపటి రోజున తప్పనిసరిగా చేసుకోండి, మీరు కోరుకున్న కోరికలు నెరవేరిపోతాయి. అమ్మ, రథసప్తమి రోజున ఆడవారు అర్ఘ్యం ఇవ్వచ్చు అంటారు. ఆడవాళ్ళు కూడా అర్ఘ్యం ఇవ్వచ్చమ్మా. ఎందుకంటే కనుక ఇప్పుడు సపోజు కొంతమంది పెళ్ళి కాని పిల్లలు, తర్వాత పెళ్ళయి భర్త లేని వాళ్ళు, అదేవిధంగా స్త్రీలు ముఖ్యంగా ఎవరైనప్పటికీ, ఏ వయసు వాళ్ళైనప్పటికీ కూడా సూర్యభగవాను నిమిత్తం 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం అనేది వారికి అది 3 దోసిళ్ళ నీళ్లు సమర్పించడం వల్ల గంగా యమున గోదావరి సరస్వతి అలా చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే కనుక ఆ నదుల్లో స్నానం చేసి అర్ఘ్యం వదిలితే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి రథసప్తమి రోజున సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవంగా ఆయన ఫుల్ పవర్ఫుల్లో ఉంటాడేమో, డెఫినెట్గా స్వీకరిస్తాడు. ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. బ్రాహ్మిన్స్ క్యాస్ట్ తీసుకున్నట్లయితే కనుక 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంబీఏ, 13 లక్షల ఈ ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి, శాఖ భేదం లేదు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ తీసుకున్నట్లయితే 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ తీసుకున్నట్లయితే 28 సంవత్సరాలు, 6'2" హైటు, బీటెక్, యుఎస్లో 160Kలో ఉన్నాడు, 100 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ తీసుకున్నట్లయితే కనుక 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, యుఎస్లో 120Kలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి చౌదరి క్యాస్ట్లో. మున్నూరు కాపు తీసుకున్నట్లయితే 31 సంవత్సరం, 5'10" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ తీసుకుంటే 32 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళే. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు. తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ తీసుకున్నట్లయితే కనుక 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీడీఎస్ చేసి ఇక్కడే జాబ్ చేస్తుండే హైదరాబాద్లోనే. తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ తీసుకుంటే 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 12 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి.
ఎస్సీ మాలా క్యాస్ట్ తీసుకుంటే 29 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ త్రిబుల్ ఐటీ చేసి 22 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ తీసుకుంటే 32 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన, తగినటువంటి వధువు కావాలి. తర్వాత చూసినట్లయితే యాదవ క్యాస్ట్ తీసుకున్నట్లయితే కనుక 27 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, యాదవ క్యాస్ట్లో వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ తీసుకున్నట్లయితే కనుక మనకి 31 సంవత్సరం 5'10" హైటు, బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక మాదిగ క్యాస్ట్. ఈ ఎస్సీ మాదిగలో 31 సంవత్సరం 6 అడుగుల హైటు, బీటెక్ 50,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇలా అన్ని వర్ణాలకి కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్వాగతం పలుకుతుంది. మన వర్ణం లేదు అనేది అనుకోకండి, సమయాభావం చేత కొన్ని మాత్రమే చదవగలుగుతున్నాం. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండవ వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదా అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్ కలవకపోవచ్చు, మరి కొంతమంది లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. అలాంటి వారు ఎవరైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. వారి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి, జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. అమ్మ, మ్యాచెస్ చూసేటప్పుడు అసలు ఎలా చూస్తారంటే పిల్లల అభిప్రాయాలు బట్టి మ్యాచెస్ చూస్తూ ఉంటారా, లేదా పెద్దల అభిప్రాయాలు బట్టి మ్యాచెస్ చూస్తూ ఉంటారా? అసలు అలా పెట్టే కండిషన్స్ ఏంటి అసలు ముఖ్యంగా ఏమిటంటే పిల్లలకి మ్యాచెస్ చూడాలని చాలా వరకు పెద్దవాళ్ళే ఫోన్లు చేస్తారు మనకి. అక్కడక్కడ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం అంతా అభివృద్ధి అయిపోయింది. సిటీస్లోనేమో పిల్లలు ఉంటున్నారు. మన నెంబర్ నోట్ చేసుకుని పేరెంట్స్ పిల్లలకి ఇచ్చి వాళ్ళ చేత ఫోన్ చేపిస్తారు. ఆ విధానం కూడా ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఫోన్ చేసినప్పుడు వాళ్ళ బయోడేటా, ఫొటోస్, ఎవ్రీథింగ్ మనకి ఫార్వర్డ్ చేస్తారు. చేసి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తున్నారు. ఈ విధంగా ఉండాలండి, ఈ విధంగా ఉండాలండి లైఫ్ పార్ట్నరు అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ నెంబర్ కూడా తీసుకొని మనము మరిన్ని వివరాలు, అంటే వీళ్ళ యొక్క ఆస్తుల వివరాలు అయి ఉండొచ్చు, ఆర్థికంగా వీళ్ళు ఎంతవరకు ఉన్నారు, వీళ్ళ ఊరేంటి అని. ఎందుకంటే పిల్లలు చెప్పారు కదా అని మనం తొందరపడడం అనేది కాదు కదా. రేపు ఈ రెండు కుటుంబ వ్యవస్థలని బట్టి పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక. అందువల్ల ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు పడతాం అన్నమాట. అందువలన ఏంటంటే కనుక పెద్దవాళ్ళ నుంచి మరిన్ని తీసుకొని అప్పుడు ఇద్దరిది కూడా కో-గైడెన్స్ చేసుకొని మనం ముందుకు పెడితే సక్సెస్ఫుల్గా ఒక పెళ్లి చేయగలుగుతాం. అవునమ్మా. ఓకేనండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో అమ్మాయి 25 సంవత్సరాలు 5'3" హైటు, 7.5 లక్షల ప్యాకేజీలో ఉంది, బీటెక్ చేసింది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, యుఎస్లో 100Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్ 5 CR ప్రాపర్టీ ఉంది, చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు, బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ 7 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు, బీటెక్ 9 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ MBA 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ 80,000 జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి.
నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 5, 4 హైటు 26 సంవత్సరాలు 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ ఈఎంఐ చూసినట్లయితే కనుక 26 సంవత్సరాలు 5, 3 హైటు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ ఈఎంఐ చూసినట్లయితే 29 సంవత్సరాలు 5, 3 హైటు బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నెక్స్ట్ వచ్చేసి రెండో పెళ్ళి ఈఎంఐ గౌడ్స్ క్యాస్ట్ 35 సంవత్సరాలు 5, 2 హైటు యూఎస్లో ఉంది, 100K వస్తుంది, వెల్ సెటిల్డ్, రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5, 2 హైటు బీటెక్ 5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రజక క్యాస్ట్లోని ఇంకో సెకండ్ మ్యాచ్లు కూడా కొన్ని ఉన్నాయండి. అందువల్ల రజక క్యాస్ట్ వాళ్ళు అన్ని క్యాస్ట్లోని కూడా రెండో పెళ్ళివి ఉన్నాయి. కొన్ని సమయాభావం వల్ల చదవలేకపోతున్నాము. అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారు. హిందువులు అయితే చాలు, వెంటనే సంప్రదించవచ్చు. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. ఈ కార్యక్రమం తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఇక మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండవ వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా చూస్తారంటే ఒక హిందువులు అయితే సరిపోతుంది. లేదు వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలని అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలవచ్చు. కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో వివరాలు తెలియజేస్తే కనుక మీకు అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ బంధానికి సంబంధించిన సరే సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లైవ్లో అన్ని సంబంధాలు చదవడానికి టైం సరిపోదు కాబట్టి కొన్ని సంబంధాలు మాత్రమే వాటి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా సరే ఈ సంబంధాలు నచ్చినట్టయితే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయి, అందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా. రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? రెండో పెళ్ళి అనగానేనమ్మా ఇప్పుడు అందరికీ కూడా టెన్షన్స్. ఎలా అంటే కనుక ముందు ఇలా అయిపోయింది, మళ్ళీ ఎలాంటి వాళ్ళు దొరుకుతారో, ఏ విధంగా మనం చూసుకోవాలి, నమ్మొచ్చా నమ్మకూడదా, మ్యారేజ్ బ్యూరోలు నమ్మొచ్చా, వాళ్ళు చెప్పేవన్నీ నిజాలేనా, వాళ్ళని ఎంతవరకు మనం నమ్మొచ్చు, ఇలాంటి చాలా డౌట్స్, బాధ, ఆవేదన. వాళ్ళు రకరకాలుగా ఈ కోర్టులు కేసులు తిరిగి చాలా అపనమ్మకాలతోటే మా దాకా వస్తారమ్మా. వచ్చినప్పుడు ఏంటంటే కనుక వాళ్ళ మనసులో ఉన్న విషయాలు మనం చాలా ఓపికగా, అంటే మామూలుగా రాసిచ్చేయండి మీరు మేము చూసేస్తాం ఆ మాట కాదు. మనం వాళ్ళ విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకొని కొన్ని పాయింట్లు నోట్ చేసుకుని పిల్లలు ఉన్నారా లేదా, ఎంతకాలం ఇద్దరు కలిసి ఉన్నారు, తర్వాత ఏంటి ఏ ప్రాబ్లంతో విడిపోయారు, ఈ విషయాలు మరింత అంటే ఏంటంటే వాళ్ళకి మనం ఆత్మీయులం అని అనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే నమ్మకం వస్తుంది కదా. ఆ విధంగా మనం మాట్లాడి చాలా ఓపికగా చూసి అంతకంటే ఓపికగా మనం సంబంధాలు పెడితే వెంటనే ఈవేళకు ఇది వచ్చేసారు, రేపు పొద్దున పెళ్ళి అయిపోతుంది, ఎల్లుండ కాపురానికి పంపించేయడం ఆ విధంగా ఏం లేదు. ఎందుకంటే ఎంక్వైరీ చేసుకోవాలి. మీరు ఫస్ట్ చేసిన తప్పులు చెయ్యొద్దు. మీరు ఎవరో చెప్పారని వెళ్ళిపోయారు ముందుకి సంబంధాలకి, కానీ అవి ఏమో చూస్తేనేమో మళ్ళీ ముక్కలైపోయి మళ్ళీ వెనక్కి వచ్చాం మనం. ఇప్పుడు ఇంకొకసారి అంటే మనం రాంగ్ స్టెప్ వేయొద్దు. వేయకుండా ఉండాలంటే 1కి 4 సార్లు, 10 సార్లు, 15 రోజులు, నెలలు టైం తీసుకోండి. ఏం కొంపలేం అంటుకోవాలా. ఫస్ట్ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి, ఏం జరిగింది అని తెలుసుకోండి. ఒకవేళ ఒక్కొక్కసారి లక్కీగా రెండో పెళ్ళి అమ్మాయిని ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయిలు చేసుకునేవి కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అబ్బాయి శాలరీ స్లిప్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల దగ్గర నుంచి ఆడపిల్ల గల వాళ్ళని ఎంక్వైరీ చేసుకోమని చెప్తాను. ఈ సంబంధం నచ్చేసిందండి, అబ్బాయి ప్యాకేజ్ బాగుందండి, మాకు ఓకేనండి, మాకు తొందరపడకండి. ఎందుకు తొందరపడతారు? కొంచెం వెళ్ళి చూసుకోండి, కొంచెం మీ వాళ్ళతో ఎంక్వైరీ చేయండి. ఎందుకు 10 సార్లు చెప్తానంటే ఆల్రెడీ ఆవేదన పడి టెన్షన్ పడి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కంగారు పడి తర్వాత ఏమంటారంటే కనుక లేదు మేము సరిగా మీరు మంచోళ్ళని చెప్పారంట అనొచ్చు. అందుకని ఆ మాట లేకుండా 17 ఏళ్ళగా నమస్కారం పెట్టి మరి చూసుకోండి అని చెప్తూ ఉంటాను అనమాట. ఇందులో మొహమాటం లేదు, ఏం లేదు. ఎవ్వరు చుట్టాలు బంధువులు కాదు, అందరూ కూడా మనకి కస్టమర్ దేవుళ్ళ కింద లెక్క. అందుకని అలా చెప్పే మూలానే మనం చేసిన సంబంధాలు కూడా ఎక్కడ తలకాయ నొప్పులు అంటూ మళ్ళీ మనకి వెనక్కి రాలేదు. ఎందుకంటే ఏ తలకాయ నొప్పి ఉన్నా సరే మీకు ఇష్టమయ్యి ఇప్పుడు చూడండి జాతకాల కోసం వస్తూ ఉంటారు. ఏమంటారంటే ఏం పర్వాలేదండి, మాకు తెలిసిన వాళ్ళండి, ముహూర్తాలు పెట్టండి, ఏం పర్వాలేదండి, పాయింట్లు రాపోయినా పర్వాలేదంటే ఆ తర్వాత కష్టం ఎవరు పడతారు? ఆ పిల్లలు అనుభవిస్తారు. తర్వాత పేరెంట్స్గా మీరు ఏడవాలి. ఇంత కష్టాలు ఎందుకు పడాలి అంటాను నేను. అందుకని ఎంక్వైరీ
చుట్టాలైనా సరే ఎంక్వైరీ చేసుకోవాలి. ఓకేనమ్మా. ఒక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి సత్యనారాయణ. నమస్తే అండి. నమస్తే మేడం. మా తమ్ముడు గారు అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయికి 40 years ఉంటాయి. సెకండ్ మ్యారేజ్. అమ్మాయిలు క్యాస్ట్ ఏంటండి? వైశ్య. ఆర్యవైశ్య. అబ్బాయి ఏం చేస్తాడు, ఏం చదువుకున్నాడు? అబ్బాయి డిగ్రీ డిస్కంటిన్యూ మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్నాడు. గుంటూరులోనేనా? చాడికొండ, గుంటూరుకి 15 kilometers. ఓకే. ఫోటో బయోడేటా పెట్టండి. అటువైపు సంబంధాలు ఏమన్నా ఉంటే చెప్తాం. సరే, ఓకేనండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి, కాల్ చేస్తారు వీరి ఆఫీస్ నుంచి. ఓకేనండి. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అప్పుడు ఒక క్యాస్ట్ తీసుకొస్తూ ఉంటాం కదా, అలా రెడ్డిస్ క్యాస్ట్ ఈ వారం తీసుకొచ్చాను. ఓకే. రెడ్డి స్పెషల్ అనమాట ఇది. అంటే ఒక 60 మంది అమ్మాయిలను తీసుకొస్తాం జరిగింది. రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్. ఈ అమ్మాయి 20 లక్షల ప్యాకేజీలో ఉంది, 50 కోట్ల ఆస్తి ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి రెడ్డి క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంతమంది కొన్ని వర్ణాలలో బిజినెస్ అయినా మాకు ఓకే అంటున్నారు. అందువల్ల బిజినెస్ పీపుల్ అబ్బాయిలు ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ. ఈ అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు. ఇతను సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉన్నాడు. ఈయన 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. బెంగళూరులో పనిచేసే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ వధువు 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అమ్మాయికి బిజినెస్ అయినా ఓకే, సాఫ్ట్వేర్ అయినా ఓకే, జాబ్ హోల్డర్ అయినా ఓకే. అందువల్ల ప్రాపర్టీ 100 CR. ఆ విషయం గుర్తుపెట్టుకుని వెల్ సెటిల్డ్ వాళ్ళు వెంటనే మాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 30 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ. ఓన్ బిజినెస్ ఉంది ఇతనికి, 150 CR ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్ వాళ్ళు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది పాప. ఈ అమ్మాయి H1B ఉంది, 200K వస్తుంది తినికి, ఒక 80 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయి రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, యుఎస్లో ఎంఎస్ చేసి 250Kలో ఉన్నాడు. ఇతనికి I-140 కూడా వచ్చి ఉంది. తర్వాత చూసినట్లయితే 200 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి, వరుడికి వధువు కావాలి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఈ అబ్బాయి రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఇతను ఎంబీబీఎస్ ఎంఎస్ చేస్తున్నాడు, ఈ జనరల్ మెడిసిన్. ఇతనికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. ఏ వర్ణానికి సంబంధించిన వారికైనా సరే సంబంధాలు ఉన్నాయి. ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో బిజినెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా సంబంధాలు చాలా ఉన్నాయట. బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా. చాలా మంది జాతకాలు కలిసాయి అని చెప్పేసి వివాహాలు చేసేస్తూ ఉంటారు. కానీ తీరా చూస్తే వివాహం అయిన తర్వాత వాళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు. కారణం ఏమై ఉంటుంది, ఎక్కడ లోపం ఉండి ఉంటుంది అంటారు? తారాబలం చంద్రబలం కలవకపోతే ఈ గొడవలు వస్తూ ఉంటాయమ్మా. అంటే అన్ని పాయింట్లు వచ్చేసాయి కదా అని ఇప్పుడు మనం ఏమిటంటే కనుక అందరూ జ్యోతిష్యులు అయిపోయాం. నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది మాధ్యమాల వల్ల. అందువల్ల ఏంటంటే కనుక ఓకేనండి మేము చూసేసుకున్నామండి, మీరేం చూడక్కర్లేదు, ఓకే మాకు పాయింట్లు వచ్చేసాయండి, 24 పాయింట్లు వచ్చాయి, 26 పాయింట్లు వచ్చాయి అని చెప్తూ ఉంటారు. ఆ తారాబలం చంద్రబలం దగ్గర పోతే అది విపత్తారు కానీ, ప్రత్యక్ష తారు కానీ, నైదన తార కానీ అయినప్పుడు ఇద్దరికి పరస్పరం కూడా ఒకరి మీద ఒకరికి మనసు ఉండదు. మనసు లేని చోట మనం ఏమిటి, అది కష్టమే కదా. ఇష్టం ఎక్కడుంటుంది? అందువల్ల ఏది మాట్లాడినా సరే ఆ పిల్లాడికి ఆ పిల్ల నచ్చదు. ఆ పిల్ల మాట్లాడిన మాటలు పిల్లాడికి నచ్చు, పిల్లాడి యొక్క బిహేవియరు అమ్మాయికి నచ్చదు. మా నాన్నగారు అయితే ఇలా, మా అన్నయ్య అయితే ఇలా, మా చిన్నాన్న అయితే ఇలాగని అమ్మాయి అన్నదనుకోండి, అబ్బాయి కూడా మా ఇంట్లో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని ఆయన అంటాడు. ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. అందుకని వీళ్ళిద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ అన్నట్టుగా అలా అయిపోతున్నాయి. 3 నెలలకి ముక్కలైపోతున్నాయి.
ఎందువలన అంటే చెప్పాలంటే కనుక కొన్ని చూడకపోవడం వల్ల, ఏం పర్వాలేదని ముందుకు వెళ్ళిపోవడం వల్ల. ఆ పూర్వం మన పెద్దవాళ్ళు చూసేవాళ్ళు ఏంటి, మనం అందరం బాగాలేదా ఈ డైలాగు, అప్పటికిప్పటికి వీళ్ళు చదువులు పెరిగిపోయాయి, మంచిగా వీళ్ళ తెలివితేటలు పెరిగిపోయాయి, పెద్ద పెద్ద ప్యాకేజీల్లో ఉంటున్నారు, వీళ్ళు మాట ఎందుకు పడతారు, ఆడపిల్ల ఏంటి మగపిల్లాడేంటి. అందువల్ల మన పెంపకంలో మనం ఏమో ఇండివిజువాలిటీలు ఇస్తున్నాం, పూర్వానికి మనకి మరి తేడా ఉంది కదా. మా కాలంలో ఉండాలని అంటే కుదరదు. అందుకని చూడండి, జాతకాలు మాత్రం పరిశీలన చేసుకోండి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. హలో ప్రసాదరావు గారు, నమస్తే అండి. హలో మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఎవరు? మేడం నమస్తే మేడం. అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం తల్లి? విజయనగరం నుంచి అమ్మా. ఓకే అమ్మా, అబ్బాయికా అమ్మాయికా? అమ్మాయి స్టాఫ్ నర్స్ జాబ్ చేస్తుంది, సెకండ్ మ్యారేజ్ కావాలి, ఓసీ తెలగా. ఓకే అమ్మా, అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది తల్లి? 26 అమ్మా వయసు. ఓకే అమ్మా, అమ్మాయి వివరాలు, ఫోటో అన్నీ కూడా నాకు నా పక్కన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వారు చెబుతారు. మీరు ఆ నెంబర్ నోట్ చేసుకొని మీరు పంపిస్తే డెఫినెట్గా సంబంధాలు చూద్దాం. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా, ఇప్పుడు రెండో పెళ్ళి ఎలాగ ప్రస్తావన వచ్చింది, అదే మాట నడుస్తుంది కాబట్టి అవే చెప్పుకుందాం. అమ్మాయిలు చెప్పేసుకుని ఆ తర్వాత అబ్బాయిలు చెప్తాను. అలాగే. ముందు అమ్మాయిలు, రెడ్డి క్యాస్ట్, 34 సంవత్సరాల పాప, 5'6" హైటు, ఎంటెక్, ఎంఐ ₹1,00,000 జీతంలో ఉంది, 10 కోట్ల ఆస్తి ఉంది, రెండో పెళ్ళికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 37 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, 15 లక్షల సంపాదనలో ఉంది, వెనకాల కూడా ఆస్తులు బాగున్నాయి. ఈ అమ్మాయికి కూడా రెండో పెళ్ళికి వరుడు కావాలి. పిల్లలు లేరండి ఎవరికి కూడా, ఆ విషయం గమనించండి. మున్నూరు కాపు క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఐ, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, కులాంతర వివాహం కూడా ఓకే, కానీ 7 సంవత్సరాలు బాబు ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించి ఇష్టమైతే వెంటనే మీరు కాల్ చేయొచ్చు. అంటే మీ అవతలు కూడా పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అభ్యంతరాలు ఉండవు, ఆ విషయం గమనించండి. ముదిరాజు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ, హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది, ఎంఐ, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. గౌడ్స్ క్యాస్ట్, 37 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది, పాప, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 38 సంవత్సరాలు, ఈ విషయం చెప్పుకున్నాం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, కులాంతర వివాహం చూస్తారు. ఈ అమ్మాయికి 39 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ చేసింది ఎంఐ, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. ఆర్యవైశ్య క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, ఓన్ బిజినెస్ ఉంది, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 32 సంవత్సరాలు, ఎంఐ, బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది, తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. ఓకేనండి, కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఓకే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరికండి పెళ్ళి, అబ్బాయికా అమ్మాయికా? హలో, నమస్తే మేడం. నమస్తే అండి, అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం? అబ్బాయి మేడం. అబ్బాయి ఏం చదువుకున్నాడండి? మేడం బిజినెస్ మేడం. ఓకే, అంటే చదువు ఏం చదువుకున్నాడు అని? స్టడీ ఇంటర్మీడియట్ మేడం, కంప్లీట్. ఇంటర్మీడియట్ అంటే కొంచెం పెళ్ళినిచ్చే వాళ్ళు ఆలోచిస్తున్నారు, అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడండి అబ్బాయి, ఎంత ఇన్కమ్ ఉంది? మేడం రెస్టారెంట్ ఉంది, ఒక 3 lakhs వరకు ఇన్కమ్ ఉంది మేడం. సరేనండి, క్యాస్ట్ ఏంటండి? ముస్లిమ్స్ మేడం. ముస్లిమ్స్కి మ్యాచెస్ ఉండవండి మా దగ్గర, సారీ ఏమనుకోకండి. ఓకేమ్మా. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో పెళ్ళికి అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పేసుకుందాం. చూసినట్లయితే కనుక బ్రాహ్మణ్ క్యాస్ట్, 42 సంవత్సరాలు, ఈయన 5'8" హైటు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నారు, తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, ఈయన 35 సంవత్సరాలు, 5'10" హైటు, తగినటువంటి వధువు కావాలి, బీటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 37 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఎంఎస్,
250K వస్తుంది. యూఎస్లో ఉన్నాడు ఈయన, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళికి వధువు కావాలి, ఇండియాలో ఉన్న ఓకే వీళ్ళకి. ఆ తర్వాత కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి. వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. వెలమా క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ MBA, ఇతను 16 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉన్నాడు. సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 34 సంవత్సరాలు, 5'10" హైటు, MBA చేశాడు. ఇతను ₹1,00,000 దాకా జీతం వస్తుంది. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్ళికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 37 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోని 22 లక్షల జీతంలో ఉన్నటువంటి ఆ అబ్బాయికి తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. 15 లక్షల జీతంలో ఉన్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. కులాంతర వివాహానికి ఓకే వీళ్ళు. 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్ చేసి ఓన్ బిజినెస్ చేస్తున్నాడు. 10 లక్షల పైన అతనికి ఫర్ ఇన్కమ్ వస్తుంది. సంవత్సరానికి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎనీ ఓసీ, ఎనీ బీసీ ఎవరైనా సంప్రదించవచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ₹1,00,000 జీతం వస్తుంది. హైదరాబాద్లోనే తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. ఓకేనమ్మా, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. తప్పనిసరిగా రేపు సూర్యారాధన చేయండి. అన్ని విధాల మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.